అద్వితీయమైనది, ఎంతో గొప్పది, అద్భుతమైనది, సాటి లేనిది. అద్వితీయమైనది, ఎంతో గొప్పది, అద్భుతమైనది, సాటి లేనిది. యేసు ప్రేమ, యేసు ప్రేమ అమూల్యమైనది, మరువలేనిది. యేసు ప్రేమ, యేసు ప్రేమ పవిత్రమైనది, అంతమే లేనిది. అద్వితీయమైనది, ఎంతో గొప్పది, అద్భుతమైనది, సాటి లేనిది. తల్లిదండ్రులు నన్ను విడిచినను, విడువని ప్రేమ, లోకభోగాలలో నే మునిగినను, క్షమించిన ప్రేమ. తల్లిదండ్రులు నన్ను విడిచినను, విడువని ప్రేమ, లోకభోగాలలో నే మునిగినను, క్షమించిన ప్రేమ. నశించెనాత్మను నీ ఆత్మతో నింపిన ప్రేమ. నశించెనాత్మను నీ ఆత్మతో నింపిన ప్రేమ, నీ ఆత్మతో నింపిన ప్రేమ. యేసు ప్రేమ, యేసు ప్రేమ అమూల్యమైనది, మరువలేనిది. యేసు ప్రేమ, యేసు ప్రేమ పవిత్రమైనది, అంతమే లేనిది. అద్వితీయమైనది, ఎంతో గొప్పది, అద్భుతమైనది, సాటి లేనిది. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, అతి పవిత్రమైన కన్య అయిన మరియమాత ఆదరణ కింద ఆనందిస్తున్న మేము, చల్లని తల్లి అయిన ఆమె విజ్ఞాపన ప్రార్థన సహాయమున ఈ లోకములో సకల కీడుల నుండి విముక్తిని పొంది పరలోకములో నిత్యానందమును పడేయుటకు అర్హులమవుదుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలన చేయల వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్. పునీతలు రాసిన శుభవార్తలోని భాగము.
లూకాసు వార్త 1వ అధ్యాయం 26వ వచనం నుండి చదువుకుందాం. తదుపరి 6వ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలియా సీమనందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడకు యోసేపునకు వివాహము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అనేను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనమేమిటో అని ఆలోచించుచుండగా దేవదూత మరియమ్మ భయపడకుము భయపడకుము భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు 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 అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువకు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతట మరియమ్మ, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టమగు ఎలిజబెత్తమ్మను చూడుము, ఆమెకు వయసు మళ్ళినది కదా. గొడ్రాలైన ఆమె గర్భము ధరించిది 6వ మాసము. ఏలయనా దేవునికి అసాధ్యమైనది ఏదియును లేదు. అంతట మరియమ్మ, ఇదిగో నేను ప్రభుదాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా దూత వెళ్ళిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. స్తుతి కలుగునుగాక. మళ్ళొక్కసారి అందరూ క్రీస్తువా మీకు, అందరూ కలిసి ఒకేసారి చెప్పండి, క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. పాడంగా పాడంగా రాగం, మూలుగంగా మూలుగంగా రోగం. నన్ను గట్టిగా చెప్పాలందరూ. 1 2 3 స్టార్ట్.
మైక్ వేండ అందరు కలిసి గట్టిగా అంత గట్టిగా మరొక్కసారి. ఈ మాట ఎందుకు అనిపిస్తున్నానంటే 150వ కీర్తన 6వ వచనం, అది చివరి కీర్తన 6వ వచనం. బ్రతికి ఉన్న ప్రాణులెల్లా బ్రతికి ఉన్న ప్రాణులెల్లా ప్రభువును స్తుతించునుగాక. ప్రభుని స్తుతించును గాక. ఎవరిని స్తుతించాలమ్మా? ఇదే మాటని కీర్తనకారుడు 30వ కీర్తన 4వ వచనం. ఆ తర్వాత నా ప్రసంగం మొదలవుతుంది. ఆ. భక్తులారా, ఓ గుండుగోలను భక్తులారా, అతని స్తుతించి కీర్తింపుడు. యేసు ప్రభుని స్తుతించి కీర్తించండి. పవిత్రుడైన ప్రభువును పవిత్రుడైన ప్రభువును స్మరించుకొని స్మరించుకొని వందనములు అర్పింపుడు. వందనలు అర్పిప్పుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చక్కని మాటలు. బ్రతికి ఉండడం వంటి ప్రతి జీవి ఆ జీవేశ్వరుణ్ణి స్తుతించాలా. ఆ తర్వాత ప్రభువుకు ఎవరైతే భక్తుణ్ణి, నిజమైన వ్యక్తిని, క్రీస్తుకు తగిన విశ్వాసిని అని నమ్ముతున్న ప్రతి విశ్వాసి అతన్ని స్తుతించాలా, కీర్తించాలా. ఎందుకంటే ఆ ప్రభువును స్మరిస్తున్నప్పుడు ఆయన చేసిన మేలులకి వందనాలు అర్పించాలా. ఇది మన ఫాదర్ గారు విచారణ గురువులు తలంచిన తలంపుకు గ్రామ పెద్దలు, ఉపదేశ మాస్టర్లు, మర్యాదల సభ్యులు, మరి యువతి యువకులు ప్రతి ఒక్కరూ వారితో సహకరించి ఈ తపస్ కాలములో అంటే పాస్కాయత్త కాలములో సిద్ధపడుతున్న మనకి అమ్మ నిత్యము సహాయం చేసే గొప్ప వ్యక్తి అని గుర్తించి తల్లిని గౌరవిస్తూ పండుగ చేసుకుంటున్నాం. అవునమ్మా? నిద్రపోయేవారు దయచేసి నిద్రపోండి, కానీ దయచేసి గురక పెట్టవాకండి. ఓకేనా? అయితే నిత్యము సహాయము చేసే అమ్మ తల్లి మరియను మనము పాలక పునీతురాలుగా గ్రహించి గుర్తించి ఎన్నుకొని అమ్మను గౌరవిస్తున్నాం. చక్కని మాట ఒక చోట చెప్పబడింది. చిన్న పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు కావాలంటే తల్లిదండ్రుల పోషణ చాలా అవసరం. నన్ను వినడమా? మీ కలిగినటువంటి మీ సంతానం ప్రయోజకులుగా ఎదగాలంటే వారు పోషింపబడాలి, క్రమం తప్పకుండా క్రమశిక్షణలో పెంచాలి. ఇదే మాటలకి నిత్యము కన్యకగా ఉండాలని తలంచిన తలంపుకు అన్నమ్మ జ్వాకీములు తల్లి వినడమా 3 సంవత్సరాల ప్రాయంలోనే ఈ మరియ తల్లిని తీసుకెళ్లి సినగోగు దేవాలయములో సియోను గారికి అంకితం చేశారు. ఇదిగో ఈ రోజు నుండి నీవు ఈ ఆలయములో దైవ చింతన కలిగి దైవ చింతన ఎదగాలి అని ఆ తల్లి అమ్మ నాన్న కోరుకున్న కోరికకు తల్లి శిరస్సు వంచింది. ఇక రెండో విషయానికి వస్తే, యూదా వంశంలో ఉన్నటువంటి మగబిడ్డ అయినా ఆడబిడ్డ అయినా ఆ దేవుని యొక్క ప్రణాళిక ప్రకారమే ఎదగాల. మీ విచారణలో ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఉదయాన చిన్నపిల్లల్ని యువతి యువకుల్ని గుడికి పంపించాలా, సాయంకాలం తల్లి గుహ దగ్గర జపమాల పంపించాలి. పంపుతున్నారు మీరు అందరూ? అదొక్కటి తప్ప మీరు ఇంకేమని అడగండి తండ్రి గారు అంటారా? అందుకే నాన్న ఉగ్గు పాలతో పెంచే బిడ్డలని ఈ దైవ చిత్తం ప్రకారంగా పెంచకపోతే, దయచేసి వినండి, ఇది కొల్లేరు సరస్సు. దీనికి తోడు ఇంకొక మాట ఉన్నది. ఏట్లోకి ఎన్ని నీళ్ళు వచ్చినా ప్రయోజనం ఉండదు. ఇదే మాటలు మనకు అర్థమయ్యే సామెతలో అన్ని ఉన్న తర్వాత అల్లున్నట్టు శని. వరాలు ఉన్నాయి, కృపా వరాలు ఉన్నాయి, ఇల్లు ఉన్నది, అమ్మా నాన్న ఉన్నారు, ప్రతి ఒక్కటి ఉన్నది. కానీ అనుకున్న దేవుల్లో నా బిడ్డలు ఎదగకపోతే
ప్రయోజకులు కారు. అందుకే ఈ తల్లి మరియా యోసేపులు ఇద్దరు కలిసి 90 మైళ్ళ దూరంలో నజరేతు నుండి యెరూషలేముకు నడుచుకుంటూ వెళ్ళారు. వెళ్ళి తమ కానుకలను కట్నాలను దేవునికి సమర్పణ చేసి కుమారుణ్ణి దైవ చిత్త ప్రకారం ఎదగాలని ప్రేరేపించి ఆ దైవానికి అంకితం చేస్తూ పండుగలో పాల్గొంటున్నారు. అప్పుడు ఏం జరిగింది? కుమారుడు ఆలయంలోనే ఉండి మీసాలు వడిలినటువంటి జ్ఞాన పండితులకి ఎదురిస్తూ ప్రశ్నలు వేస్తూ అక్కడే ఉండిపోయాడు. మళ్ళీ తల్లి తండ్రి గుర్తించి అయ్యో నా కుమారుడు ఎక్కడ తప్పాడని పరిగెత్తుసరికి ఆయన వేసే ప్రశ్నలకి సమాధానం చెప్పలేకపోయారు పండితులు. అంటే చూసారా, ఇది దైవ ప్రణాళిక. ఈ ప్రణాళికలో నిత్యము ఈ తల్లి కన్యకగా దైవ ప్రణాళికకి తల వంచి క్రీస్తుకు జన్మించడం క్రీస్తును దైవ మార్గంలో పెంచడానికి ఛాయాశక్తులా ప్రయత్నించడం వంటి గొప్ప సుగుణవతి కన్యక ప్రార్థన పరురాలు మరియ తల్లి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇలాంటి ప్రార్థనా పరురాలికి మన గ్రామాన్ని, మన విచారాన్ని దేవునికి తల్లి ద్వారా అంకితం చేసుకుంటున్నాం. మరొక మాట మాట్లాడుతున్నాం. రోమీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయము 2వ వచనంలో చక్కని మాటలు. 161 పేజీ, 67వ పేజీన బైబిల్ ప్రకారం, మీరు ఈ లోకపు ప్రమాణములను అనుసరింపకుడు, దేవుణ్ణి మీలో మానసికమైన మార్పు ద్వారా నూతనత్వమును కలుగ చేయనిండు. అప్పుడు మీరు దేవుని సంకల్పమును అనగా ఉత్తమమైనదియు ఆయనకు సమ్మతమైనదియు సంపూర్ణమైనదగు దాన్ని తెలుసుకోగలరు. ఈ లోకంలో జీవించుట ఒకేసారి జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. లోకానికి వచ్చిన వేళ ఏమి తెచ్చావు, వెళ్ళే వేళ వెంట ఏమి తీసుకుపోతావు. ఏం తీసుకుపోతావునా? ఏమి తీసుకుపోలేవు. అందుకే ఈ లోకము దాని వ్యామోహము ఘోరమైనది. దాని ఆలోచన, దాని జీవన విధానం హెచ్చులకు పోయి ఉచ్చులో పడే తత్వం. బట్టగాల్చి మీదేసి కాలిపోతుంటే అయ్యో కాలిపోతున్నారని అరిసే ఈ లోకముతో మీరు చెయ్యి కలపబాకండి. దాని సహవాసం మీరు చెయ్యబాకండి. ఉత్తమమైనది, సత్యమైనది, దేవునికి ప్రీతికరమైనటువంటి సత్య వాక్కుల్లో మీరు జీవించండి. సంపూర్ణమైన జీవితం దేవునిలో ఉన్నది. ఆ దేవునికి మీరు దగ్గరగా రండి అని ఆహ్వానిస్తున్న నా ప్రేమ దేవుని బిడ్డలారా, పౌలు గారు కొరింథీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 17వ వచనం, అదే రీతిగా పేతురు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 1-3 వచనాలు, పేతురు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు, 249వ పేజీ నంబర్. సమస్త దుష్టత్వమునకు నా ప్రియమైన గుండుగోలను క్రైస్తవ కథోలిక సంగమా, దైవ ప్రజలారా, నా ప్రియమైన విశ్వాసులారా వినండి. చదువుతల్లి. సమస్త దుష్టత్వమునకు దూరంగా ఉండండి. అమ్మా, తల్లి, నాన్న, చిన్న పెద్దలు, యువతి యువకులారా, సమస్త దుష్టత్వానికి దూరంగా ఉండండి. తల్లి, ఏ మాత్రము అబద్ధము ఆడకము, కపటము గాని అసూయ గాని ఉండరాదు. ఆగు నాన్న. సమస్త దుష్టత్వానికి దూరంగా ఉండండి అంటున్నారు. వాక్కు చెప్తుంది, మీ తండ్రి గారు మాట్లాడటం. అందుకే ఈ తల్లి నిత్యము సహాయం చేస్తున్నటువంటి ఈ తల్లి సమస్త దుష్టత్వానికి దూరంగా ఉంది. సిలువకు వెయ్యండి, కొరడాదెబ్బలు కొట్టండి, ముళ్ళ కిరీటం పెట్టండి అని దుష్టత్వం కలిగినటువంటి దుర్మార్గులు తన కుమారుని దూషిస్తూ హేళన చేస్తూ సిలువకు ఎక్కించినప్పటికీ నోరు కదపకుండా తల్లి
కుమారుని యొక్క కష్టములో అడుగులో అడుగు వేస్తూ అనుసరించింది. నా కుమారుని చంపుతున్నారు, ఇదిగో వీరిని కూడా చంపండి అని తల్లి ఎప్పుడు ఎవరిని ఎక్కడ ఎన్నడూ దూషించదు. అక్కడ కూడా నిత్యము మన కోసము ప్రార్థిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రేరణతో తల్లి కాల్నడకన ఆ తిప్పలు తెప్పలు ముళ్ళు రాళ్ళు రప్పల పైన నడుచుకుంటూ కుమారుతో సాగతి కాల్నడకతో సాగింది పైన. దుష్టత్వానికి దూరంగా ఉన్నది. ఆ తర్వాత ఏముంది? పరదూషణ మానివేయుడు. పరదూషణని కూడా మానివేయని వాక్కు చెప్తుంది. తల్లి ఎప్పుడు ఎవరిని దూషించాలా? ఆ విధంగా కూడా తల్లి మనకు నిత్యము సహాయం చేస్తూ వచ్చింది. మరి ఇలాంటి గొప్ప తల్లిని గౌరవిస్తున్న వంటి మనము, నా తల్లులారా తండ్రులారా, ఆ తల్లి లక్షణాలు కలిగి ఉన్నాం. చెప్పాను కదా, పాడంగా రాగం, మూలంగా రోగం. నాకేమి లేదు, వారు పైకి వస్తున్నారు, వాడెందుకు పైకి రావాలా, నేను ఎందుకు పైకి రాకూడదు. ఇది కాదు తత్వం. మారాలి నీ మనసే మారాలి, ఆ మారిన మనసే దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. మారాలి నీ మనసే మారాలి, ఆ మారిన మనసే దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. మారాలి మారి ఆ మనసున్న దేవునిలో మమేకం కావాలి. వాక్కు మరొక మాట చెప్తుంది. 2వ వచనం చదువుతల్లి. నూతనముగా జన్మించిన శిశువు వలె ఆధ్యాత్మిక మగు పాలన కొరకై దాహంతో ఉండాలి. నానా చక్కని మాట. ఈ రోజులలో ఓట్లు వేసే సమయం. నేను మాట్లాడి గంచి మంచిగా వినండి, అర్థం చేసుకోండి. ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఓటు వేయాలి అంటే ఆ ఎన్నుకున్న నాయకులు మంచి శాంతి, ప్రేమ, ఐక్యత, ఆనందం, సౌభాగ్యం, సిరి సంపదలు సమకూరి ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ పాలించే పాలనకై ఓటు వేయాలి. అదే మాటలను ఇక్కడ మాట్లాడుతున్నారు. నూతనముగా జన్మించిన శిశువు వలె ఆధ్యాత్మిక మగు పాలన కొరకు దాముతో ఉండడు, దాన్ని త్రాగుట వలన మీరు పెరిగి పెద్దవారై రక్షింపబడుదురు. ఏలైనా ప్రభు దయను మీరు చవి చూచితిరి. కాబట్టి క్రీస్తు పాలన, దైవ పాలన ఇలాంటి నూతనత్వం కలిగి ఉంటుంది నా ప్రేమగా. కాబట్టి మన జీవితంలో, మన గుండుగోలు ప్రజల్లో నూతనముగా మనం మారాలి. అంటే మన జీవితంలో ఏ మాత్రము అతుకు లేకుండా ఆత్మీయ దేవునికి అంకితం కావాలి. ఈ మాటల్నే మరొక భక్తుడు మాట్లాడుతున్నారు. 4వ శతాబ్దపు భక్తుడు గ్రెగరీ నిస్సా మరియను ప్రశంసిస్తూ, మరియను పొగుడుతూ పలికిన ప్రవచనం: మోషే కొండ వద్ద చూచిన పొద కాలుతూ భస్మం కాలేదు. మరియ దైవ తేజస్సును గర్భములో ధరించినా కూడా కన్యత్వం కోల్పోలేదు. ఆ తేజస్సు ఆ పొదను కాపాడింది అని వ్రాసుకున్నాడు. చక్కని మాటలు కదండి. మోషే చూశాడు, ఆ పొద కాలుతుంది కానీ భస్మం కాల. ఎందుకు? దైవత్వం, పవిత్రత, పరిశుద్ధత, ప్రావీణ్యత పుట్టి పడింది అక్కడ. అలానే దైవ తేజస్సును గర్భాన ధరించడం వంటి ఈ తల్లి కూడా తన కన్యత్వం కోల్పోకుండా దైవత్వాన్ని ఇంట వంట పడుచుకొని అందరికి సహాయమాతగా నిలిచిపోయింది. తల్లులారా, ఇది తల్లి పాత్ర. అందుకే స్త్రీ అంటేనే, మీకు తెలుసో తెలియదో,
మాతృత్వం అని అర్థం. మగ మహారాజులారా, యువతి యువకులారా వినండి. స్త్రీ అంటేనే మాతృత్వం. అమ్మా అని నోరార పిలువబడే ఈ మాట ఒక స్త్రీ జాతికి చెందింది. ఆ స్త్రీ ఒక చోట మోసపోయిందని మనము ఆదికాండం 3వ అధ్యాయం చదువుకున్నాం. ఏమండి ఆదాము గారు ఎక్కడున్నారంటే, బాబు కాస్త నేను తప్పు చేశాను. నేను తప్పు అయిన కారణంగా ఈవిడ అన్నారు. ఏమండి ఈవిడ అన్నారు. అప్పుడు ఆమెను అడిగితే, ఏమండి నేను కాదండి ఆ పాము అన్నారు. చూసారండి సాకులు, కుంటి సాకులు. అబ్బే నేను తండ్రి గారిని తిట్టలేదండి, ఆయన తిట్టంగా వింటూ తిట్టానండి. అదేంటో మరి గొప్పతనం. అప్పుడు ఏమంటున్నారు దేవుడు, బాబు నీవు నా మాట మీరావు కాబట్టి నీవు కండను గరిగించి దుక్కి దున్ని నేలను పండించి పంటతో నీ పొట్ట నింపుకుంటామని చెప్పేశారు. శాపం. స్త్రీని ఇదిగో నిన్ను సుఖ సంతోషాలతో సహచరుడిగా చూసుకున్న నీవు ఏం చేశావు? మోసపోయి నాకు నా పవిత్రతకి తలవంపు తెచ్చావు కాబట్టి నీవు గర్భము ధరించి ఘోరమైన శ్రమకు గురై జీవిస్తావని స్త్రీని చెప్పించారు. ఆ తర్వాత పాముతో, చూడమ్మా నా బిడ్డని నీవు తప్పుతో పడిచావు కాబట్టి పొట్ట మీద ప్రాకుతూ పొట్టతోని మట్టిని కరిచి నువ్వు జీవిస్తావన్నా. యేసుని ప్రేమ, 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 యేసుని ప్రేమ. అద్వితీయమైనది, ఎంతో గొప్పది, అద్భుతమైనది, సాటి లేనిది. అద్వితీయమైనది, ఎంతో గొప్పది, అద్భుతమైనది, సాటి లేనిది. యేసు ప్రేమ, యేసు ప్రేమ అమూల్యమైనది, మరువలేనిది. యేసు ప్రేమ, యేసు ప్రేమ పవిత్రమైనది, అంతమే లేనిది. అద్వితీయమైనది, ఎంతో గొప్పది, అద్భుతమైనది, సాటి లేనిది. తల్లిదండ్రులు నన్ను విడిచినను విడువని ప్రేమ, లోక భోగాలలో నేము నెగినను క్షమించిన ప్రేమ. తల్లిదండ్రులు నన్ను విడిచినను విడువని ప్రేమ, లోక భోగాలలో
నేమునిగినను క్షమించిన ప్రేమ నశించెనాత్మను నీ ఆత్మతో నింపిన ప్రేమ నశించెనాత్మను